हाई फ्रेंड्स वाइश रेसिपीस चैनल की स्वागतम। జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం. జుట్టు ఎంత తెల్లగా ఉన్నా సరే ఈ నూనెతో 2 రోజుల్లో నల్లగా మార్చేయొచ్చు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. అలా జుట్టు తెల్లగా వచ్చేసరికి చాలా మానసికంగా కృంగిపోతున్నారు. అయితే జుట్టు రంగు అనేది చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనే వచ్చేస్తుంది. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వలన వయసు మీద పడినట్లుగా అనిపిస్తారు. తెల్ల జుట్టు రావడం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి హెయిర్ డ్రైల్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. హెయిర్ డ్రైల్లో ఉండే రసాయనాలు జుట్టుకు తల మీద చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం సహజసిద్ధంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకునే విధానంలోకి వెళ్ళాలి. ఈరోజు ఈ వీడియోలో తెల్ల జుట్టు నల్లగా మార్చే ఒక అద్భుతమైన నూనె గురించి తెలుసుకుందాం. ఈ నూనె తయారు చేయడానికి గుంటగలగరాకు, మందార పువ్వులు, కొబ్బరి నూనె అవసరమవుతాయి. గుంటగలగరాకులో తెల్లబడిన జుట్టు నల్లగా మార్చే గుణాలు ఉన్నాయి. ఈ మొక్క పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. రోడ్డుకి ఇరువైపులా అలాగే పొలం గట్ల మీద కూడా ఉంటుంది. ఆస్టరేసి కుటుంబానికి చెందిన గుంటగలగర మొక్క యొక్క శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా. ఈ మొక్కను సంస్కృతిలో భృంగరాజ్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలిపోకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలాగా కూడా చేస్తుంది. ఈ ఆకుతో నూనెను తయారు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని రకాల నూనెల్లో ఈ గుంటగలగరాకును కలుపుతున్నారు. ఇప్పుడు మనం ఈ చిట్కా కోసం గుంటగలగరాకు మెత్తని పేస్ట్గా చేసుకుని రసం తీసుకుని సిద్ధం చేసుకోవాలి. ఇక రెండో ఇంగ్రీడియంట్ మందార పువ్వు. మందార పువ్వులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టును బలంగా ఉంచే కొల్లాజన్ వృద్ధి చేయడానికి బాధ్యత వహించే అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ లక్షణం వెంట్రుకల మూలాన్ని బలపరచడం మరియు జుట్టు ఒత్తిగా పెరిగేలా చేయటమే కాకుండా జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణలో మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు. కొబ్బరి నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వలన జుట్టు సంరక్షణలో బాగా సహాయపడుతుంది. జుట్టు మృదువుగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. జుట్టులో తేమ ఉండేలా చేసి జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ నూనెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో 1 కప్పు కొబ్బరి నూనె, 1 కప్పు గుంటగలగరాకు రసం, 4 ఎర్ర మందార పువ్వులు వేసి బాగా మరిగించాలి. నీరు అంతా ఎగిరిపోయి నూనె తేలే వరకు మరిగించాలి. ఆ మందార పువ్వులు కూడా బాగా మాడిపోతాయి. ఈ నూనెను వడగట్టి జుట్టుకు రాయాలి. ఈ నూనెను ప్రతిరోజు రాసుకుని 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలకుండా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అదే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువ ఉన్నవారు కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. రసాయనాలు ఉన్న హెయిర్ డ్రైల్ కన్నా సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఈ నూనె బెటర్ కదా. ఈ నూనెలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది. కాకపోతే కాస్త ఓపికగా రాసుకోవాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.